ఆచి చికెన్ మసాలా. ఎంత ట్రై చేసినా వైజాగ్ ప్రజలు వైసీపీని లేదా జగన్మోహన్ రెడ్డిని నమ్మరు. అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఏదైతే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దుర్ఘటన ఉందో అక్కడికి వెళ్ళటం, వాళ్ళని పరామర్శించడం, ఇదంతా చూసాం. అల్టిమేట్గా ఏమి చూసినా వాళ్ళ గోల్ ఏంటి అంటే అధికారం. సరే, ఏ రాజకీయ పార్టీకైనా అదే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడిన మాటల్లో ఒక వ్యాఖ్య చేశాడు, గుర్తున్నట్లయితే. మనం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే రేపు మనం అధికారంలోకి రాగానే, 3 సంవత్సరాలు అధికారంలోకి రాగానే 4 రోజులు తిరిగే లోపల నేను ₹1 కోటి ఇస్తానన్నారు. సో అంటే ఇక అక్కడ కూడా సరే, ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మేము నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎండగడతాం అని అంటాం వేరు. మనం అధికారంలో అంటే ఒకవేళ అధికారంలోకి రాకపోతే, ఇప్పుడు సాధారణంగా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత చేతిలో కొంత డబ్బులు పెట్టి ఇదిగోమ్మ ఖర్చులకు ఉంచండి అని చెప్పి సాధారణంగా మానవ నైజం అది. ఏ రోజైనా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక ₹10 ఎవరి చేతిలో పెట్టారా? అదేమిటంటే మా అన్న చాలా చేశారు కానీ ఎవరికి చెప్పుకోరని చెప్పేసి చెప్పినా చెబుతారు. సరే, అది అలా ఉంచుదాం. ఇక వైజాగ్ వాసులు నమ్మరు అనడానికి నిదర్శనం ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, 2014 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన తొలి సాధారణ ఎన్నికలు అవి. ఉప ఎన్నికలు కాదు, సాధారణ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయమ్మే వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు. అది కూడా బీజేపీ చేతులు ఆవిడ ఓటమి పాలయ్యారు. సో అంటే వైజాగ్ ప్రజలు ఎంత ముందు చూపుతూ ఉంటారో అనే దానికి నిదర్శనం ఈ ఒక్కటే కాదు, దాని తదుపరి ఎన్నిక కూడా. అంతెందుకు, 2019 ఎన్నికలకి ముందు కోడికత్తి దాడి ఘటన జరిగింది కూడా ఇదే విశాఖ ఎయిర్పోర్ట్లో. సరే, ఆ తర్వాత 2019 ఎన్నికలు ఏ విధంగా జరిగింది అంటే త్రిముఖ పోటీ. ఒక ప్రక్కన జనసేన, మరో ప్రక్కన టీడీపీ, ఇంకో ప్రక్కన వైసీపీ. ఆ త్రిముఖ పోటీలో కూడా అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆయన పరిపాలన తీరు ఎలా ఉంటుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ విశాఖపట్నం. మరి అటువంటి సమయాల్లో త్రిముఖ పోటీలో కూడా, నేను ఎందుకని అండర్లైన్ చేస్తున్నాను త్రిముఖ పోటీ అనేది, జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి విపరీతమైన డ్యామేజ్ అయింది, చాలా స్థానాల్లో ఓటమి పాలైంది. కానీ విశాఖపట్నంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 స్థానాలు మాత్రం కనీసం వైసీపీ ఎంటర్ కాల. అంటే వైజాగ్ చుట్టుప్రక్కల అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 కవర్ చేస్తుంది కదా, ఈ 4 స్థానాల్లో కూడా వైసీపీని ఎంటర్ కానీయకుండా తెలుగుదేశం పార్టీ అంత బలం ఉంది. జగన్మోహన్ రెడ్డిని అంత ఇదిగా నమ్మరు. ఏది, విశాఖ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకున్నా అంత తెలివైన వాళ్ళు విశాఖ ప్రజలు. ఇక దాని తదనంతరం 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇదే విశాఖపట్నంలో నేను ఎందుకు జెండా ఎగరవేయలేను, సో వాళ్ళకి రాజధాని ఆశ కల్పిస్తే ఏమైనా సరే అవకాశం ఉంటుందా, లేదా మనం వైజాగ్ రాజధాని అనే కారణం చూపించి మన అనుయాయులు కావచ్చు, మనం కావచ్చు, ఈ భూములు ఇవన్నీ దోచేసుకోవచ్చు అనే విధానంలో తీసుకున్నారా? వాట్ ఎవర్ ద రీజన్, విశాఖే రాజధాని అనే పాట పాడటం, దానికి తగినట్టుగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని నియమించడం, కట్ చేస్తే విశాఖలో విపరీతమైన భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలో విజయసాయిరెడ్డి మీద రావటం. అంతెందుకు, ఇప్పుడు చూస్తూ ఉంటే కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిఏ కూడా ఇదే విశాఖలో సుమారుగా 200 ఎకరాలు 200 కోట్ల విలువ చేసే భూమి మొత్తానికి అతను ఆ రకంగా చేశారు అని చెప్పేసి ఆయన పైన. సో వైజాగ్ అనే దాన్ని ఒక మైన్ లాగా, ఒక నిధిలాగా ఉపయోగించుకున్నారు అనే దానికి నిదర్శనం. ఇది ఎలా ఉంటే రిషికొండ నిర్మాణం, దాన్ని 500 కోట్లు పెట్టి నిర్మించి అందులో మరి ఎంత స్వాహ అయిందో ఏంటో అది వేరే విషయం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు, ఇంకా భారం. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కాటేజ్లు వాటన్నిటిని కాదని మరలా ఇది పెట్టి అదనంగా ప్రభుత్వం పైన మెయింటెనెన్స్కి ఛార్జీలు. సో ఈ రకంగా ఎప్పుడు ఏ విషయం చూసినా విశాఖకి సంబంధించి ఏం జరిగింది అంటే ఇది ట్రాక్ రికార్డు. ఇక మొన్న అంటారా
సరే మొన్న ఎన్నికలు వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉందో గాజువాక, ఆ గాజువాక నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్నిటికంటే కూడా హైయెస్ట్ నెంబర్ 1 మెజారిటీ వచ్చింది అదే గాజువాక, ఇదే గుడివాడ అమర్నాథ్ పైన గెలిచిన వ్యక్తి ఆయన పల్లా శ్రీనివాసరావు. సో ఇదే విశాఖపట్నంలో చూసాం కదా, మొన్న ఎంపీ స్థానం కూడా 5 లక్షల పైన మెజారిటీతో భరత్ ఆయన గెలుపొందారు. ఇక మిగతా అన్నీ కూడా టీడీపీ, జనసేన ఏ రకంగా గెలిచింది అనేది బీజేపీ కూడా ఉంది అందులో చూసాంగా. సో ఎటు నుంచి ఎటు చెక్ చేసుకున్నా, ఏ ఎన్నికల్లో తీసుకున్నా కానీ విశాఖపట్నంలో మాత్రం వైసీపీకి అందన ద్రాక్ష అనేదానికి సుస్పష్టం. ఇక ఇప్పుడు అంటారా ఆయన పరిపాలన తీరు చూశారు, ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఒకసారి సీఎంగా చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఎంత బాధ్యతగా ఉంటున్నాడు అనేది కూడా చూశారు. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది ఒక ఎత్తు, ఈ 24 నుంచి 29 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఎత్తు. ఎందుకంటే అప్పుడేమో ఆయన పరిపాలన చూడలేదు కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పరిపాలన చూసుండారు, ఆయన మనస్తత్వం గుర్తెరిగారు. పైగా ఇదంతా తెలిసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదనో అమాయకత్వంగా నమ్మటానికి అవకాశం ఉంటుందా? మీకు ఇంకా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక పాయింట్ మిస్ అయ్యాయి. యాక్చువల్గా విజయమ్మ ఓడిపోయినప్పుడు కుటుంబం అంతా కలిసే ఉంది. ఎవరు షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయమ్మ అందరూ కలిసే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కలిసే ఉన్నారు. ఆ కలిసే ఉండా ఈవిడ ఎంత ప్రచారం చేసినా గెలవాల. సో 2024 కంటే మొత్తం స్ప్లిట్ అయిపోయి ఎటు అయిపోయారు అనుకోండి. సో ఇప్పుడు ఈ 2024లో ఓటమి చెందినప్పటి నుంచి ఈయన వైఖరి ఎలా ఉంది అనేది కూడా అర్థం చేసుకుంటున్నారుగా. పైగా దీనికి ముందే నేను వీడియోలో కూడా చెప్పాను, ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ సీఎస్, ఆయన ఏం చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అక్కడ భూములకు సంబంధించి రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అన్నారు అనేది కూడా చూసాం. సో ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనబడతా ఉంటే ఇంకా విశాఖలో మేమేదో చేయగలం, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పేసి అంటే అది ఎంతవరకు సాధ్యం? విశాఖపట్నం వాసులు అంటే ముందు నుంచి తెలివిగలవాళ్ళు కాబట్టి వాళ్ళు బాగానే క్యాచ్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారి నాడిని. అంతెందుకని 2019 ఎన్నికలకు ముందు ఇదే విశాఖపట్నంలో నేను ఈ ఎలక్షన్ దానికి సంబంధించి పబ్లిక్ టాక్లో అప్పుడు వెళ్ళినప్పుడు 2019 ముందు నేను చెప్తాను, గుర్తుంచుకోండి. నేను అప్పుడు ప్రజానాడి నాకు తెలిసింది కాబట్టి నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం కాబోతున్నాడండి అని చెప్పేసి 2019 ముందు అక్కడ స్థానికులతో అంటే వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని మాటలు నేను చెప్పలేను కానీ అర్థమయ్యేలాగా చెప్తా. అదేంటండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా, గెలిస్తే రాష్ట్రం ఇదైపోద్ది కదా, బాగా రౌడీయిజం పెరిగిపోద్ది కదా, ఫ్యాక్షనిజం పెరిగిపోద్ది కదా అన్నాను. నేనే ఖండించా. చచ్చా అట్లా ఎందుకు ఉంటుందండి, ఆయన యంగ్ ఏజ్లో సీఎం అవుతున్నాడు కాబట్టి మంచిగా రూల్ చేస్తాడేమో అని చెప్పేసి నేను కూడా అన్నా. తీరా కట్ చేస్తే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయింది. అంటే వాళ్ళ ముందు చూపు ఆ రకంగా ఉంది, అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో అటువంటి వైజాగ్ వాసులు ఆ నాయకుల నాడిని బాగా పట్టుకుంటున్నారు చూడండి, ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది. సో అంటే వీళ్ళ వల్ల ఈ రకంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. సో అఫ్కోర్స్ వాళ్ళు చేసిన ఏదైనా మిస్టేక్ ఉంది అంటే గాజువాకలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించి మిస్ చేసుకోవడం అనుకోండి. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. కొంతమంది నాకు అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు కూడా తర్వాత కాల్ చేసి బాధపడ్డారు. సరే ఎనీహౌ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే వైజాగ్లో వైసీపీ పరిస్థితి ఎట్లాగుంటుంది అంటే ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళు నమ్మాలి అని అంటే మాత్రం అది చాలా కష్టమైన పని. మరి అది ఆయన సీఎంగా కాకముందే ఆ రకంగా ప్రజలు నమ్మకుండా ఉన్నారు అని అంటే ఆయన సీఎంగా చూసిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అనేక రకాల వ్యూహాలు వేసి ఆ విషయం ఈ విషయం చెప్పి ఎంత కన్విన్స్ చేసినా వైజాగ్ ప్రజలు మాత్రం అంత తేలిగ్గా ట్రాప్లో పడరు అనేది మాత్రం ముమ్మాటికి వాస్తవం. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.